నేటి ముఖ్యాంశాలు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 22 నామినేషన్ల తిరస్కరణ. మృత్యువుని జయించిన వృద్ధురాలు భారతమ్మ. కాంగ్రెస్లో చేరిన యువకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 నియోజకవర్గాలలో మొత్తం 22 నామినేషన్లను తిరస్కరించినట్లు అధికారులు ప్రకటించారు. పరిగిలో మొత్తం 26 మంది నామినేషన్లు వేయగా అందులో 11 అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. వికారాబాద్ నియోజకవర్గంలో 19 మంది నామినేషన్లను వేయగా అందులో 7 తిరస్కరించారు. కొడంగల్లో 16 నామినేషన్లకు గాను ఒకే ఒక్క నామినేషన్ తిరస్కరించారు. తాండూరులో 28 నామినేషన్లకు 3 నామినేషన్లు తిరస్కరించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 39 నామినేషన్లు అభ్యర్థులు వేయగా అందులో 22 నామినేషన్లు రిజెక్ట్ చేశారు. 67 నామినేషన్లు చెల్లుబాటు కానున్నాయి. తాండూరు పట్టణానికి చెందిన 75 సంవత్సరాల వృద్ధురాలు భారతమ్మ అనుకోకుండా మురుగు కాలువలో పడిపోయింది. హైదరాబాద్ రోడ్డు మార్గంలోని గీతా మందిర్ సమీపంలో అద్దెకు నివాసం ఉంటున్న ఈ కుటుంబంలో 75 సంవత్సరాలున్న భారతమ్మకు మతి స్థిమితం సరిగా లేదు. సోమవారం మధ్యాహ్నం నుండి కనబడడం లేదని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. చివరకు వారి ఇంటి ముందు ఉన్న ఒక మురికి కాలువలో పడిపోయింది. 24 గంటల అనంతరం అక్కడ వృద్ధురాలు ఉన్నట్లు స్థానికులు తెలుసుకున్నారు. వెంటనే తాండూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలు భారతమ్మ మృత్యువును జయించిందని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. భారతమ్మ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మిస్ అయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ సిబ్బంది కూడా సీసీ కెమెరాలు సీసీ ఫుటేజ్ అన్ని చెక్ చేయడం జరిగింది. చేసిన తర్వాత 24 గంటలు గడిచింది. మేము మున్సిపల్ సిబ్బందిని కోరినాం. ఒకసారి మాకు డౌట్ ఉంది, ఆ డ్రైనేజ్లో చెక్ చేయాలని కోరిన తర్వాత మున్సిపల్ సిబ్బంది వాళ్ళు వచ్చి చూస్తే డ్రైనేజ్లోనే క్షేమంగా కూర్చొని ఉండే. అనుకోకుండా బయటికి వెళ్దామని అనుకోకుండా డ్రైనేజ్లో పడ్డారు సార్. నిన్న ఎన్ని గంటలకు అయింది? నిన్న 3 గంటలకు పడ్డారు సార్. భారతమ్మ ఏమవుతుంది మీకు? మా అమ్మమ్మ సార్. నేను మా అమ్మని అవుతా భారతమ్మ. ఏ ఏరియా ఉండే? తాండూరు హైదరాబాద్ రోడ్ గంగా హైదరాబాద్ రోడ్ ఇక తాండూరు. వార్డు ఏమవుతుంది? ఏ వార్డుకి వస్తుంది? వార్డు తెలియదు సార్. మున్సిపాలిటీకి వస్తా? మున్సిపాలిటీకి వస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? నిన్ననే ఇచ్చినాం సార్. నిన్న 5 o'clock పోలీస్ కంప్లైంట్. 5 o'clock ఇచ్చారు. ఇప్పుడు ఎట్లుంది అన్నారు పరిస్థితి? కండిషన్ పర్లేదు సార్, మంచిగా ఉంది. నార్మల్ అంతా బాగా. ఓకే. మీ పేరేం పేరు? నా పేరు నరేందర్. నరేందర్. సోమవారం వివిధ పార్టీలకు చెందిన యువకులు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండూరు పట్టణంలోని 9వ వార్డుకు చెందిన బాలరెడ్డి బంటు మల్లప్ప ఆధ్వర్యంలో 50 మంది, 27వ వార్డుకు చెందిన యువకులు సుమారు 60 మంది, శాంతినగర్ కు చెందిన యువకులు కార్యకర్తలు భారీ ఎత్తున మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యాని మనోహర్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రావు, అబ్దుల్ కవి, మాజీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా, యువకులు తాండ్ర రాకేష్, మహేష్, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. హరి షాబుద్దీన్ గారు, సాగర్ గారు, నవాజ్ ఖైర్ గారు, సోహెల్, ఇర్ఫాన్, మోయిన్, హమీద్, రేహాన్, ఆమిర్, రమేష్, వెంకట్, రాఘవేందర్, శంకర్, ప్రభాకర్ గారు. వీరందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతుంది. స్వాగతం, సుస్వాగతం.
దర్శనాల్లో ఉన్నాం. సార్ వచ్చిండు, ఒక 5,000 మంది జాయిన్ అవుతారు. బాబు సైడ్ జరగా బాబు. ఫాస్ట్ సూర్యన లాస్ట్కు లైన్ కట్టిద్దాంలే. ఫోటోలు కొట్టకు. సైడ్ బాబు వాళ్ళ కూడా రమ్మను, లైన్గా రమ్మను. నువ్వు సైడ్కి రాపు అబ్బా, నువ్వు రాకాడు అనుకోవచ్చు. అది అడ్డం పడుతున్నావు, దీన్ని పడతలే. ఎవరు ఎవరు సిరిగిరిపేట యాలాల్ మండలి చించరాడు ఎవరు ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ మొత్తం కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ అప్పుడు గెలిపించాము, ఇప్పుడు ఏదైనా గెలిపించాలి. మా ఊరు నీటి అయిపోయింది. 15 ఓటింగ్ అన్నా పద. రాథోడ్ సుభాష్ నా పేరు, ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు ఊరేటి తాండా నుంచి అన్న దగ్గరకు వచ్చి అన్న పక్షంలో అందరం ఊరేటి తాండా యూత్ మొత్తం ఒకేసారిగా ముఖ్యమంత్రిగా
జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఏం చేసిండ్రు అనేది మనం చూస్తున్నాము. నిధులు అన్నారు, నియామకాలు అన్నారు, నీళ్ళు అన్నారు. నిధులేమో వాళ్ళ ఇంటికి పోయా, నీళ్ళేమో ఫామ్ హౌస్ పోయా, నియామకాలేమో వాళ్ళ కుటుంబాలకు పోతుంది. కాబట్టి ఈరోజు యువత ఉద్యోగాలు లేక చాలామంది యువత రోడ్ల మీద అడుక్కునే పరిస్థితి వస్తుంది. తిండి లేక తిప్పలు లేక 5 రూపాయల భోజనం చేసుకొని చదువుతుంటే పేపర్ లీక్లని, స్కామ్లని అంతా దోపిడీ జరుగుతున్నా కానీ ప్రభుత్వం ఒక్క టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయలేకపోయింది. ఈరోజు తర్వాత ఎలక్షన్ మూమెంట్లో ఏమంటుంది, ఉన్న ఎగ్జామ్లన్నీ పోస్ట్పోన్ చేసి ఇప్పుడు ప్రక్షాళన చేస్తూ అంటుంది. ఎందుకు చేస్తుంది ఇప్పుడు? తర్వాత మళ్ళీ ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి నిరుద్యోగులకు నిరాశ కల్పించాలనే ఉద్దేశంతో చేస్తుంది. కాబట్టి ఈరోజు నిరుద్యోగులందరూ ముక్కుమ్మడిగా మనం కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి. మన దగ్గర ఉన్న అధికార పార్టీ అదే. కాబట్టి అందరం కలిసికట్టుగా అందరిని గెలిపిస్తాం. తాండూరులో ఖచ్చితంగా రోహిత్ రెడ్డి అన్న అన్నారు అప్పుడు యంగ్ లీడర్ ఉన్నప్పుడు, ఖచ్చితంగా ఇక్కడున్న యూత్ని అందరినీ ఇక్కడున్న ఫ్యాక్టరీలలో బ్యాక్లాగ్ పోస్టులు అవన్నీ ఇప్పిస్తా, జాబ్ ఇప్పిస్తా అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే అన్నప్పుడు సపోర్ట్ చేసి గెలిపించినాం. కానీ ఈరోజు ఏ ఊరికి రాలే, ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పేయలే, ఏం చేయలే. అందుకనే ఈరోజు ఊరెంటి తండకు బస్సు సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు, ఏమి లేవు. కాబట్టి అవన్నీ సాల్వ్ చేస్తారని అన్న హామీ ఇచ్చినందుకు అన్న సమక్షంలో ఈరోజు కలవడం లేదు. ఈరోజు ఊరికి కదా సుభాష్ గారి ఆధ్వర్యంలో అన్న జగదీష్ గారి దాసిన గారి ఆధ్వర్యంలో గోపాల్ పాఠశాల ఆధ్వర్యంలో యువత అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం చేసి మన దృష్టిలో చేరినందుకు వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈరోజు టీఆర్ఎస్ ఏ విధంగా వస్తుందో తెలుసుకుంటూ సుభాష్ గారు యూనివర్సిటీ స్టూడెంట్గా క్లియర్గా చెప్పడం జరిగింది. యువత ముందుకు వచ్చి వాళ్ళు చేసినటువంటి ఈ 10 సంవత్సరాల నుంచి ఏదైతే చెప్పాడో, మోసపూరితమైనటువంటి మాటలు చెప్పాడో అదంతా కూడా ప్రజలకు తెలియవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఖచ్చితంగా రేపు 30 తారీఖు వరకు టీఆర్ఎస్ పొందబోయే వరకు యువత నడిపించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ లీడర్లు గెలిపిస్తారని చెప్పి కూడా మీకు అందరినీ కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు జరుపుకుంటూ మీరు అన్నట్టు మీ గ్రామానికి రోడ్స్ కానివ్వండి, వాటర్ సమస్యలు, వాటర్ ఫిల్టర్ కానివ్వండి, బస్సు ఎంబడే మనకు రాబోయే ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఖచ్చితంగా మీరు తెచ్చినప్పుడే ఫస్ట్ ప్రియారిటీగా మీ తలకు సమస్యలను తీరుస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే మనం ఇవన్నీ మీరు ఇవన్నీ కూడా మీరు ఇంటికి తెలియవలసిన పద్ధతి ఉంది. ఇప్పుడు ఇవన్నీ ప్రాంతాలను గుర్తించే 100 మంది సంక్షేమ పథకాలు ఎప్పుడైనా మీకు విధానం ఇచ్చినా, మీకు ఏమైనా సంక్షేమ పథకాలు ఇచ్చినా, మీకు రోడ్డు ఇచ్చినా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ఇచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. రేపు కూడా వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్. మీ పనులు ఏదన్నా మీ సంక్షేమం ఏదన్నా అన్నిటి కూడా గుర్తించి చేసే పద్ధతిని తీసుకుంటారు. కృష్ణ గారు, వడే కృష్ణ గారు, ఈటి వెంకటయ్య గారు, ఈటి వెంకటయ్య గారు, బసప్ప గారు, టి బసప్ప గారు, కట్టెపల్లి సండ్లు గారు, కట్టెపల్లి సాయిలు గారు, శ్రీనివాస్ గారు, వడ్డే శ్రీనివాస్ గారు, దాసరి శేఖర్ గారు, వడ్డే శేఖర్ గారు, సాకలి శేఖర్ గారు, వడ్ల నరేంద్ర గారు, రాములు గారు, మంగళి వెంకటయ్య గారు, గోపాల్ గారు, ఎండి ఖలీల్ గారు, అహ్మద్ గారు, ఖాదర్ గారు, ఫైఫాన్ గారు, జుబేర్ గారు, అన్నాసాగర్ వెంకటయ్య గారు, వీరారెడ్డి గారు, యాదవ ఆధ్వర్యంలో
వంటి ఆత్మగారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున 9 వార్డు నుంచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళకు స్వాగతం సుస్వాగతం. అన్న కొంతమంది రానా ఇద్దరు రానా కొంతమంది తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.